వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చంద్రబాబు నాయకత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కరెంటు ఛార్జీల రూపంలో 15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందని ఆరోపించారు. 27న బద్వేలు కేంద్రంలో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు కరెంటు ఛార్జీల పెంపుపై ఈ నెల 27న బద్వేలు నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ర్యాలీలు నిర్వహించి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తాం. ప్రజలపై పెట్టిన ఈ భారాన్ని ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలి అని డీసీ గోవిందరెడ్డి అన్నారు. చంద్రబాబు హామీలు విస్మరణ ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలను తగ్గిస్తామన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 6,072 కోట్లను నవంబర్లో, 9,412 కోట్లను జనవరిలో పెంచారని విమర్శించారు. పెరిగిన ఛార్జీల కారణంగా సామాన్య ప్రజలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయని చెప్పారు. సూపర్ 6 హామీల వైఫల్యం చంద్రబాబు తన హామీలను అమలు చేయకపోగా ప్రజలపై పన్నుల రూపంలో భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్లు సమన్వయకర్త రమణారెడ్డి, వైస్ ఎంపీపీ భాషా, చిత్తా రవిప్రకాష్ రెడ్డి, రాళ్లపల్లి నరసింహులు, ఎంపీటీసీ ఇషాక్, ఉప సర్పంచ్ రవిచంద్రారెడ్డి, నారాయణరెడ్డి, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. మీ ద్వారా యావత్ మంది ప్రజలకు కూడా తెలియజేసుకుంటున్నా. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు మొత్తం ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మీద అంటే గృహ వినియోగదారులపైన 15,485.36 కోట్ల ఛార్జీలు మొత్తం మీద కూడా మోపినటువంటి విషయం. నేను పూర్తి వివరాలు దాని మీద చెప్తాను. అది ఒక కార్యక్రమం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల్లో ఏదైతే నేను ఛార్జీల పెంపును ఏ విధంగా కూడా పెంచను, వీలైతే నేను తగ్గిస్తాను అనేటువంటి విషయము. మూడోది, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు కొనసాగించేది కూడా తీసేశారు. మరి ఈ 3 విషయంలో కూడా దాని గురించి మీకు పూర్తిగా వివరంగా నేను తెలియజేస్తాను. నిజానికి 19 మార్చి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్లే ముందు ఒక విషయం చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు కూడా కరెంటు కొరత 2004లో లేదు, 2014లో అది 22.5 మిలియన్ యూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను, 2 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. అప్పుడు వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్తు ఇస్తున్నాం, ఇళ్లకు 24 గంటలు కూడా ఇస్తున్నామని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం. అయితే 27 మే 2020లో టీడీపీ మహానాడు జరిపింది. ఆ మహానాడులో మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు